ఈ మధ్య కాలంలో అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి మూవీకి హిట్ అయ్యింది కదా అని చెప్పి సీక్వెల్ తీసేయడం అనేది కాస్త వ్యసనంగా మారిపోయింది మన మేకర్స్‌కి. ఇదేదో ఇండియాలోనే ఉంది అని అనుకోకండే హాలీవుడ్‌లో కూడా ఇదే ప్రాబ్లమ్ ఉంది. సరే ఇప్పుడు మనం మాత్రం తెలుగు సినిమా వరకే మాట్లాడుకుందాం. అయినా సీక్వెల్ అన్నా కదా అని చెప్పి ఈ మూవీకి సీక్వెల్ వస్తే బావుంటుంది. అయినా ఈ సినిమాలకి సీక్వెల్స్ అవసరమా అనైతే మాత్రం చెప్పనే. ఎందుకంటే ఆల్రెడీ ఈ టాపిక్స్‌ని మనం కవర్ చేసేసాము. పైగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకే ఈసారి కొత్తగా ఈ క్యారెక్టర్స్‌కి ప్రాపర్ బ్యాక్ స్టోరీ బిల్డ్ చేసి దీని మీద ఒక మూవీ తీస్తే అంటే ఈ సినిమాకి ప్రీక్వెల్ అనేది వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. అప్పుడే నాకు కొన్ని మూవీస్ స్ట్రైక్ అయ్యాయన్నమాట. ఆ మూవీస్ ఏంటి? ఆ క్యారెక్టర్స్ ఏంటి? అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఏ మూవీకి ఇలా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తే బావుంటుంది అని అనిపిస్తుందో కింద కామెంట్స్‌లో చెప్పండి. టాపిక్ మీద ఇంత క్లారిటీ ఇచ్చాక ఆలస్యం చేయకూడదు కదా! వయసులెట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 1 నందు ఫ్రమ్ అతడు. త్రివిక్రమ్ గారి పెన్ను నుంచి వచ్చిన ప్రాపర్ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ డ్రామా అతడు. మళ్ళీ త్రివిక్రమ్ గారు తలుచుకున్న ఇలాంటి ఒక క్లాసిక్ని రీక్రియేట్ చెయ్యలేరు. అలాంటి బొమ్మ ఇది. అయితే ఈ మూవీలోని నందు క్యారెక్టర్ ఒక చిన్న మిస్టరీలా అయితే ఉండిపోయింది. అంటే నందు చిన్నతనం నుంచి ఎలా ఎదిగాడు అనే విషయాన్ని మూవీ బిగినింగ్లోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించేశారు. ఇన్ బిట్వీన్ నందు అలా టాప్ అసాసిన్గా ఎలా మారాడు అనే దాని గురించి, ఇన్ బిట్వీన్ ఎలాంటి క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు, శివారెడ్డి క్రైమ్ కంటే ముందే ఎలాంటి క్రైమ్స్లోని ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి వర్క్స్ చేశాడు, అసలు అతను అలా మారడానికి రీజన్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే ఒక ప్రాపర్ బ్యాక్ స్టోరీ అనేది బిల్డ్ అయ్యి ప్రీక్వెల్ తీసే కెపాసిటీ ఉన్న క్యారెక్టర్ నందు క్యారెక్టర్. పార్థు ఇంటికి వెళ్ళాక ఆ ఫ్యామిలీ ఎమోషన్స్కి నందు బాగా కనెక్ట్ అవుతాడు. అంటే అతనికి కూడా ఎమోషన్స్ విలువ తెలిసే ఉంటుంది కదా. మరి వాటిని పార్థుగా మారకముందు మిస్ అవుతూనే ఉంటాడు కదా. అలాంటి ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే నందు బ్యాక్ స్టోరీని ఒక ప్రీక్వెల్గా బిల్డ్ చేస్తే సూపర్ ఉంటుంది. కుదిరితే నందు ప్రీవియస్ క్రైమ్స్ని ఈ ప్రీక్వెల్లో చూపించి అది ఎలా అతని ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేస్తుంది అని అతడు సీక్వెల్ కూడా ప్లాన్ చేయొచ్చు. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 2 బిల్లా ఫ్రమ్ బిల్లా. బిల్లా మూవీలోని రంగా క్యారెక్టర్ యొక్క ఫన్ని ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేసినా అందరికీ బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ మాత్రం బిల్లానే. అసలు బిల్లా క్యారెక్టర్ ప్రభాస్ గారికి టైలర్ మేడ్ రోల్ అనే ఫీల్ ఇచ్చింది. అయితే బిల్లా మూవీలోని ఫస్ట్ 30 మినిట్స్లోనే మనకి బిల్లా క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మొత్తం రంగా సైడే ఉంటుంది. అంటే రంగా బిల్లాగా మారటం, మొత్తం క్రైమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టడం, ఇలా కథ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, బిల్లా బ్యాక్ స్టోరీని సరిగ్గా ప్లాన్ చేసి రాసుకుంటే బిల్లా ప్రీక్వెల్ని రెడీ చేయొచ్చు. ఇప్పుడంటే రోలెక్స్ అని అంటున్నాం కానీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రోలెక్స్ రేంజ్ బ్యాక్ స్టోరీ బిల్డ్ అవుతుంది బిల్లా క్యారెక్టర్కి. ఈవెన్ బిల్లా డెత్ సీన్లో కూడా బిల్లా అలా మారడానికి రీజన్ అదొక చిన్న గ్లిమ్స్లా చెప్తాడన్నమాట. కేవలం పరిస్థితులు అతన్ని ఒక విలన్లా మార్చేస్తాయి. ఆ ఎమోషన్ని స్క్రీన్ మీద సరిగ్గా ప్రజెంట్ చేస్తే ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా బిల్లా క్రైమ్ వరల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎలా అందరినీ ఎదిరించాడు, ఎలా అంత పెద్ద స్థాయికి ఎదగగలిగాడు, ఇలా ప్రతి ఒక్కటి ప్రీక్వెల్ ప్లాన్ చేసి స్ట్రాంగ్ ఇంపాక్ట్తోని మనం స్క్రీన్ మీద ప్రజెంట్ చేయొచ్చు. పర్సనల్లీ బిల్లా మూవీ ప్రీక్వెల్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. యాక్చువల్లీ తమిళ్లో బిల్లా మూవీకి ప్రీక్వెల్ బిల్లా 2 అనేది ఉంది అజిత్ గారిది. బట్ నేనైతే ఇంకా ఆ మూవీ చూడలేదు. మీలో ఎవరైనా చూసుంటే ఆ మూవీ ఎలా ఉంటుందో కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 3 విక్రమ్ రాథోడ్ ఫ్రమ్ విక్రమార్కుడు. చంబల్కి వచ్చిన విక్రమ్ రాథోడ్ మాత్రమే మనకు తెలుసు. కానీ రాకముందు విక్రమ్ రాథోడ్ ఎలా ఉంటాడో అనే దాని గురించి సరిగ్గా తెలీదు. ప్రకాష్ రాజ్ గారి సీన్ వచ్చినప్పుడు జస్ట్ డైలాగ్స్లో మాత్రమే ఒక చిన్న ప్రస్తావన వస్తుంది. పైగా విక్రమ్ సింగ్ రాథోడ్ ఫైల్స్ చదువుతున్నప్పుడు ఆయన షాక్ అవ్వటం ఇంకా క్రేజీగా ఉంటుంది. వరంగల్లోని ఫస్ట్ పోస్టింగ్, 4 ఇయర్స్ సర్వీస్లోని 4 ప్రమోషన్స్, 10 ట్రాన్స్ఫర్స్, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ ఆఫీసర్కి ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. మరి అదెంత పవర్ఫుల్గా ఉంటుందో ఊహించుకోండి. పైగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అని కూడా చెప్పారు. అలాంటి పొగరున్న పోలీసోడి కదా ఇంకెంత పొగరుతో ఉంటుందో ఆలోచించండి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎమోషన్ని బిల్డ్ చేయడానికి పెళ్ళి, ఒక కేసు కోసం వర్క్ చేస్తున్నప్పుడు అతని వైఫ్కి అతనికి దూరం అయిపోవడం, అదే టైంలో కూతురు పుట్టడం, ఈ ఎమోషన్ని బిల్డప్ చేయడానికి కూడా ఇంకా స్ట్రాంగ్ స్కోప్ అయితే ఉంటుంది. కరెక్ట్గా ప్లాన్ చేయాలి. కానీ విక్రమార్కుడు మూవీలో మనం చూసింది చాలా చిన్నది.
ప్లాన్ చేస్తే విక్రమార్కుడిని మించిన పవర్ఫుల్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రీక్వెల్తో. మీకు అలానే అనిపిస్తుందా? తప్పకుండా కామెంట్స్లో చెప్పేయండి. నెంబర్ 4, కట్టప్ప ఫ్రమ్ బాహుబలి. మోస్ట్ డిమాండెడ్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఫ్రమ్ బాహుబలి ఫ్రాంచైజ్. మామూలుగానే బాహుబలి మూవీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, అందుకే పార్ట్ 3 అనగానే ఎక్సైట్ అయిపోతున్నారు. పైగా ప్రతి క్యారెక్టర్కి బాగా డీప్గా కనెక్ట్ అయ్యారు కూడా. అందులోని కట్టప్పకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన పూర్వీకులు ఇచ్చిన మాటకి కట్టుబడి మాహిష్మతి సామ్రాజ్యానికి బానిసగా మిగిలిపోతాడు. ప్రతి జనరేషన్లో అతని వారసులు మాహిష్మతికి బానిసలే. యుద్ధంలో రాజుకి ముందుగా ఉండాలి, చావుని ఎదిరించాలి, తప్పకపోతే ప్రాణాలు కూడా ఇవ్వాలి. అలాంటి క్యారెక్టర్కి పాస్ట్ ఎలా ఉంటుందో అనే ఆలోచన తప్పకుండా ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. పైగా కట్టప్ప పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. అసలు అలా ఉండిపోవడానికి కారణం ఏంటై ఉంటుంది? గతంలో కట్టప్ప రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఎందుకు అలా సింగిల్గా ఉండిపోయాడు? అతని చిన్నతనం ఎలా గడిచింది? ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడు? అమరేంద్ర బాహుబలి తండ్రి అయినటువంటి విక్రమదేవతోని కట్టప్ప బాండ్ ఎలా ఉండేది? అప్పటికే మాహిష్మతి కోసం కట్టప్ప చేసిన త్యాగాలు ఏంటి? ఇలా ప్రతి ఒక్క విషయం చెప్తూ కట్టప్పకి ఒక ప్రాపర్ స్టాండ్ అలోన్ మూవీని తీయొచ్చు. అంత స్ట్రాంగ్ కెపాసిటీ ఉన్న క్యారెక్టర్. బాహుబలి ప్రీక్వెల్ ప్లాన్ చేసినా కూడా ఎంత హైప్ ఉంటుందో తెలియదు, కానీ కట్టప్పకి స్టాండ్ అలోన్ మూవీ ప్లాన్ చేస్తే మాత్రం హైప్ పీక్స్లో ఉంటుంది. నెంబర్ 5, అఖండ ఫ్రమ్ అఖండ. అఖండ రుద్ర సికిందర్ అఘోరా. బాలయ్య బాబు కంబ్యాక్ తర్వాత చేసిన మోస్ట్ పవర్ఫుల్ అండ్ వర్సిటల్ రోల్ ఇదే. నిజంగా మూవీ చూసాక ఎలాంటి రోల్స్ చెయ్యాలన్నా, అసలు ఒప్పుకోవాలన్నా కేవలం బాలకృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యం అనిపించింది. ఆ క్యారెక్టర్లోని ఆ ఆరా, అలాగే రాయల్ ఫీలింగ్ ఇచ్చే డివోషనల్ మొమెంటమ్ని కేవలం ఆయన మాత్రమే హ్యాండిల్ చెయ్యగలరు. బట్ ఇక్కడ ప్రీక్వెల్ ఏముంది అని అనుకుంటున్నారా? మీలో చాలా మందికి అఘోరా అవ్వడం ఎలానో అనే దాని గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఒక్కసారి దీని మీద రీసెర్చ్ చేసి చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలు అరిషద్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని అదుపులో పెట్టుకొని నిష్టగా ఉండడం వల్ల అఘోరాగా మారగలుగుతారు. మధ్యలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా ఈ ప్రాసెస్ని సరిగ్గా కంప్లీట్ చెయ్యలేకపోయినా వాళ్ళు అఘోరా కాలేరు. సో ఈ ప్రాసెస్ని చూపిస్తూ ఎలా అఘోరాగా మారారు, ఎలా అంత పవర్ఫుల్ అఘోరా అయ్యారు, పాస్ట్లోని ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎదురుగా వెళ్ళారు, ఇవన్నీ చూపిస్తూ ప్రాపర్ ప్రీక్వెల్ని ప్రిపేర్ చేసే కెపాసిటీ ఉంది. కానీ రైటింగ్, క్యారెక్టర్ ఆర్క్ అండ్ ఎమోషన్స్ని స్క్రీన్ మీద చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి. అఖండ 2లోని ఇవన్నీ మిస్ అయ్యాయి, అందుకే ఫెయిల్ అయ్యింది. ఆ మిస్టేక్ చేయకుండా సరిగ్గా తీస్తే మాత్రం డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. నెంబర్ 6, దేవర. ఇదేంటి క్యారెక్టర్ నేమ్ చెప్పకుండా ఓన్లీ టైటిల్ చెప్పేశాడు అని అనుకుంటున్నారా? ఎస్, ఇక్కడ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ కాదు, కానీ మూవీ స్టార్టింగ్లోని ఎర్ర సముద్రంలో ఉండే వాళ్ళ బ్యాక్ స్టోరీ అన్నట్టుగా ప్రకాష్ రాజ్ గారు ఒక కథ చెప్తారు కదా. ఒక రాజు ఎన్నో ప్రాంతాలు తిరిగి అతనికి కనిపించిన పవర్ఫుల్ పీపుల్ అందరినీ తీసుకొని వచ్చి ఒక పవర్ఫుల్ సైన్యాన్ని తయారు చేస్తాడు. వాళ్ళతోని వెళ్ళిన ప్రతి యుద్ధాన్ని గెలుస్తాడు. అలాగే యుద్ధాలకు అలవాటు పడిన వాళ్ళు దేశం కోసం బ్రిటిష్ వారికి కూడా ఎదురు వెళ్ళి వాళ్ళని కూడా ఓడిస్తారు అని. ఎస్, యాక్చువల్లీ మూవీ కంటే ఈ ఫ్యూ మినిట్స్లోని ఎర్ర సముద్రం బ్యాక్ స్టోరీ ఉంది చూసారు, అది ఇంకా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉంటుంది. అసలు ఇదే మూవీ కింద తీస్తే ఇంకా బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కూడా. అసలు ఎందుకు దేవర పార్ట్ 2కి బదులు ఈ బ్యాక్ స్టోరీ మీద ఫోకస్ చేసి ఒక ప్రాపర్ స్టోరీని రెడీ చేయకూడదు? కరెక్ట్గా రాస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టోరీ అవుతుంది ఇండియన్ సినిమాలోని. అలాంటి కెపాసిటీ ఉందన్నమాట ఈ ఫ్యూ మినిట్స్ ఆఫ్ స్టోరీలో. బట్ ఆ వరల్డ్ని సరిగ్గా బిల్డ్ చేసి క్యారెక్టర్స్ని స్ట్రాంగ్గా రాసుకోవాలి. అలా అయితేనే వర్కౌట్ అవుతుంది. మీరేమంటారు? మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పేయండి. సో ఫైనల్లీ ఇదన్నమాట లిస్టు. ఈ లిస్టు మొత్తం విన్న తర్వాత మీకు ఈ మూవీకి ప్రీక్వెల్ వస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఏమైనా అనిపించిందా? మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పేయండి. అంతేకాకుండా మీ మైండ్లోని ఈ మూవీసు, ఈ క్యారెక్టర్ అన్నట్టుగా ఏమైనా ఉంటే వాటి గురించి కామెంట్స్లో చెప్పండి. కుదిరితే మనం పార్ట్ 2 కూడా ప్లాన్ చేద్దాం ఆ క్యారెక్టర్స్ లేదంటే ఆ మూవీస్తోని. అదన్నమాట సంగతి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉంచుకోండి, ఎందుకు మంచిది. అండ్ ఇప్పుడే కొత్తగా మా ఛానల్ని విజిట్ చేశారా? మా ఛానల్ని విజిట్ చేయండి. కాంటెంట్ కనుక నచ్చితే అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైగా మనం 600K సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరగా ఉన్నాం, కాస్త చూసుకొని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీ సర్కిల్లో ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే కాస్త ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. అలా అయితే వాళ్ళకి కూడా మా ఛానల్ గురించి తెలుస్తుంది. ఇంకేస్ వాళ్ళకి కూడా మా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేస్తారు. అదన్నమాట సంగతి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.